ఆ దేవుని నీతి మనకు రావడానికి పాపమే ఎరుగని యేసుక్రీస్తుని పాపముగా చేశాడు. యేసుక్రీస్తుకి పాపం తెలియదు, కానీ పాపంగా చేశాడు. మనకు నీతి తెలియదు, దేవుని నీతి, కానీ మనల్ని నీతిమంతుడిగా చేశాడు. అంటే యేసు ప్రభులో ఉన్న నీతి ఏమో మనకు వచ్చింది, మనలో ఉన్న పాపం వెళ్ళి యేసు ప్రభు మీదకి వెళ్ళింది. యేసు ప్రభులో పాపం లేదు, యేసు ప్రభు నీతిమంతుడు. యేసు ప్రభులో ఉన్న నీతి తీసుకొచ్చి మనకిచ్చి, మనలో ఉన్న పాపం తీసుకెళ్లి ఆయన మీద మోపి, వీళ్ళు నీతిమంతులని మనకు పేర్లు పెట్టాడు. పాపమే ఎరుగని ఆయన్ని మన కోసము పాపముగా చేసెను. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైందో అర్థమవుతుంది. ఈరోజు మనం నీతిమంతులు అవ్వాలని, దేవుని నీతి మనం పొందాలని, పాపమే ఎరుగని తన సొంత కుమారుణ్ణి మన కోసం పాపంగా చేయడానికి కూడా తండ్రి ఇష్టపడ్డ